భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రీతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కించిదధీత కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగాజల లవ కణికాపీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అని చెప్పారు. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం తీసుకుంటాం, పానం చేస్తాం. గంగాజల లవ కణికాపీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెండ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన క్రియతే తస్య యమేన న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం, ఆ లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సత్యం సంగతిని చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు. నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే శ్లోకం. యుక్త అంటే ప్రాపర్, సరి అయిన అని అర్థం. ఆహార అంటే ఫుడ్, అందరికీ తెలిసిందే ఫుడ్ అంటే ఏంటో. నెక్స్ట్ వర్డ్ విహార. విహార అంటే మన ఎంజాయ్మెంట్. తర్వాత చేష్ట. చేష్ట అంటే మన పని, వర్క్, డ్యూటీ. మనకి డ్యూటీ ఉందా లేదా? సో ఫుడ్ డిపార్ట్మెంటు, ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంటు, వర్క్ డిపార్ట్మెంట్. తర్వాత స్వప్నం. స్వప్నం అంటే స్లీప్. స్లీప్ ఉందా లేదా? స్లీప్ కావాలా వద్దా? ఉండాలా వద్దా? కనుక స్లీప్, స్వప్నం అంటే స్లీప్ ఇక్కడ. అవబోధస్ అంటే ఎన్లైటన్మెంట్, దట్ ఈస్ ఫిఫ్త్ డిపార్ట్మెంట్. 5 గురించి ప్రస్తావించబడింది ఇక్కడ. ఇవన్నీ కూడా యుక్తంగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఫుడ్ మంచిదే, ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. ఎంజాయ్మెంట్ వెరీ గుడ్, కానీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? మిగతా ఏమేమి చేయలేవు నువ్వు. వర్క్ మంచిది, చేయాలి, డ్యూటీ చేయాలి, కానీ ఎప్పుడు డ్యూటీ అయినా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎన్నిసార్లు యుక్తం వచ్చింది చూడండి ఇందులో, ఈ శ్లోకంలో. యుక్త ఆహార, యుక్త విహారస్య, యుక్త చేష్టస్య, యుక్త స్వప్నావబోధస్య. 4 సార్లు వచ్చింది యుక్త. కనుక మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే యుక్త యోగము అంటారు. ఎలాగైతే కర్మయోగం ఉందో, భక్తి యోగం ఉందో, జ్ఞానయోగం ఉందో, ధ్యాన యోగం ఉందో, ఈ శ్లోకంలో యుక్త యోగం గురించి చెప్పాడు. అన్నీ సరిగ్గా ఉండాలి అన్నాడు. 5 డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పాడు. ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తే మిగతా డిపార్ట్మెంట్ తగ్గుతాయి కదా. అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అది యుక్తము. అన్నీ యుక్తంగా ఉండాలి. ఆహారం యుక్తంగా ఉండాలి, విహారం యుక్తంగా ఉండాలి, చేష్ట యుక్తంగా ఉండాలి, స్వప్నం యుక్తంగా ఉండాలి, అవబోధ సేవ కూడా యుక్తంగా ఉండాలి. దుఃఖము, అందరిలో దుఃఖంలో ఉన్నారు. బుద్ధుడు చూశాడనమాట, ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ నోబెల్ ట్రూత్. ఎక్కడ చూసినా దుఃఖం ఎందుకు ఉంది అంటే అందరూ అయుక్తంలో ఉన్నారు, ఇంప్రాపర్లో ఉన్నారు. ఒకటి ఎక్కువ చేస్తారు, ఒకటి తక్కువ చేస్తారు. రామచంద్ర, అన్నీ సరైన మోతాదులో ఉండాలి, సరైన క్వాంటిటీలో ఉండాలి, సరైన క్వాలిటీలో ఉండాలి. గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు గతించబోయే వాడి కోసం కానీ గతించిన వాడి కోసం కానీ ఏడవాడు. దేనికోసం ఏడిచిన వాడు అపండితుడు, అజ్ఞాని, పామరుడు. చనిపోయే వాడికి కానీ చనిపోయిన వాడి కోసం ఏడవడం అనేది ఆ పండితుడి లక్షణము. అజ్ఞాని యొక్క లక్షణము, పామరుడి యొక్క లక్షణము. ఈ పామరుడు ఎలా ఉంటాడంటే లేనిది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నది కాదంటూ ఉంటాడు. ఏదైనా వస్తుంటే వస్తుందని పడిపోతూ ఉంటాడు, పోతుంటే అయ్యో పోతుందిరా అంటూ ఉంటాడు. అది పామరుడి లక్షణం. కానీ పండితుడి లక్షణం ఏమిటంటే
జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఏది కోరడు, లేనిది కోరడు, ఉన్నది కాదనడు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోడు, పోతుంటే అయ్యో పోతుందా అని బాధపడిపోడు. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం. అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి? ఏది లేదో అదే కోరుకుంటూ ఉంటాడు. ఒక పెళ్ళం ఉంది, రెండో పెళ్ళం లేదు, ఆ రెండో పెళ్ళాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఉన్న పెళ్ళంతో హ్యాపీగా ఉండడు. ఆ పక్కవాడికి ముగ్గురు పెళ్ళాలు నాకు కూడా ముగ్గురు కావాలంటుంటాడు. లేనిది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నదేమో కాదంటాడు. రాజ్యాలు వస్తుంటే సంబరపడుతుంటాడు, రాజ్యాలు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు. పుట్టే ముందర అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. కానీ ధ్యానం చేస్తే అందరూ జ్ఞానులు అవుతారు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము, అంటే నీ యొక్క బుద్ధితో నువ్వు యానం ప్రయాణం చేయాలి. నువ్వు బుద్ధితో మాట్లాడాలి, బుద్ధితో ఆలోచించాలి, బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, అవివేకిగా ఉండకూడదు. బుద్ధిజీవుడు అయ్యాలి. ఒకానొక జ్ఞానిని బుద్ధిజీవుడు అంటారు.